హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ బిగ్ అలర్ట్. రైతు భరోసా పథకం మీ అందరికీ తెలుసు. ఈ పథకంలో భాగంగా 12,000 రూపాయలని ఎకరానికి మనకి 2 విడతలుగా రైతన్నల అకౌంట్లలో జమ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ 12,000 రూపాయల లబ్ధి పొందాలి అనుకుంటే కొత్తగా అప్లికేషన్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫారంని రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫారం ఏ విధంగా ఉంది, దీన్ని తప్పులు లేకుండా ఏ విధంగా నింపాలి, నింపినటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫారంకి జత చేయవలసినటువంటి పత్రాలు ఏమేమి ఉండాలి, ఈ యొక్క అప్లికేషన్ సెట్ని ఏ ఆఫీసర్కి ఏ ఆఫీసులో సబ్మిట్ చేయాలి అనేటటువంటి వివరాలని పూర్తిగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. రైతన్నలకి సపోర్టివ్గా జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి గనక వెళ్ళినట్టయితే ఈ విధంగా అప్లికేషన్ ఫారంని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ ప్రభుత్వము వ్యవసాయ శాఖ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ జిల్లాని అడుగుతున్నారు. ఇక్కడ జిల్లా పేరుని ఇవ్వండి. నెక్స్ట్ మీ మండలము ఏది అయితే ఆ మండలాన్ని ఇవ్వండి. నెక్స్ట్ గ్రామం పేరు కూడా రాయండి. ఇక్కడ ఎవరైతే రైతు అప్లికేషన్ పెడుతున్నారో ఆ రైతు యొక్క పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా ఈ ఫస్ట్ లైన్లో రాయండి. నెక్స్ట్ వారి యొక్క తండ్రి లేదా భర్త పేరుని రాయవలసి ఉంటుంది. మూడవది ఆధార్ కార్డు నెంబర్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. నాలుగవది పీపీబీ నెంబరు, అంటే మీ యొక్క పట్టదారు పాస్ పుస్తకంలో ఉంటుంది. ఈ నెంబర్ని మీరైతే ఇవ్వండి. ఐదవది మొబైల్ నెంబర్, మీరు వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని ఇవ్వండి. పనికిరానటువంటి మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వకండి. ఆరవది బ్యాంక్ యొక్క పేరు, మీరు అకౌంట్ ఏ బ్యాంకులో కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ యొక్క పేరుని ఇక్కడ మీరైతే ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏడవది బ్యాంక్ బ్రాంచ్ పేరు, మీరు కలిగి ఉన్నటువంటి అకౌంట్ యొక్క బ్యాంక్ దానికి ఒక పేరు ఉంటుంది. ఆ ఏరియాకి సంబంధించి ఆ బ్రాంచ్ పేరునైతే మీరు ఇక్కడ ఇవ్వాలి. ఎనిమిదవది బ్యాంక్ ఖాతా నెంబర్, మీ యొక్క అకౌంట్ నెంబర్ని కూడా ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. తొమ్మిదవది లాస్ట్ వన్ వచ్చేసి ఐఎఫ్ఎస్సి కోడ్, ప్రతి బ్యాంక్కి ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ నెంబర్ని కూడా మీరైతే ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఇక చివరిగా చూసుకున్నట్టయితే రైతు సంతకము, ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక్కడ సంతకం అయితే మీరు చేయవలసి ఉంటుంది. మీ యొక్క సంతకాన్ని చేసి ఈ అప్లికేషన్ ఫారంకి ఈ దరఖాస్తుతో పాటు రైతు యొక్క బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ జిరాక్స్ కాపీ జత చేయాలి. అదేవిధంగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకము జత చేయాలి. అదేవిధంగా రైతు యొక్క ఆధార్ కార్డు కాపీని కూడా మీరు జత చేయవలసి ఉంటుంది. ఈ విధంగా జత చేసినటువంటి అప్లికేషన్ సెట్ని వ్యవసాయ విస్తరణ అధికారి, ఇక్కడ మీ మండల కేంద్రంలో ఏఈఓ గారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని చెప్పేసి అంటాము, ఏఈఓ గారు అయితే ఉంటారు. వారికైతే మీరు దీన్ని ఈ ఫైల్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వారు ఈ యొక్క పై వివరాలన్నీ కూడా సరిచూసుకొని దీన్ని ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వారి యొక్క సంతకాన్ని కూడా పెట్టడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు పొందనటువంటి ప్రతి రైతన్న కూడా ఈ నిధుల కోసం మీరు ఈ విధంగా మళ్ళీ అప్లికేషన్ చేసుకున్నట్టయితే మీకు కూడా ఈ డబ్బులు యాడ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు రైతన్నలకి సంబంధించినటువంటి యూస్ఫుల్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.